ఈ భారతదేశం ముందుకు వెళ్ళాలంటే ముగ్గురు వ్యక్తులని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఒకటి డ్వాక్రా మహిళల్ని, 2 రైతులని, 3 యువతని. ఈ ముగ్గురిని మనం సమ్మేళనం చేసినప్పుడు మాత్రమే భారతదేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతా ఉంది. అంటే ఇందులో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అనేక సౌకర్యాలు తీసుకొచ్చాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కొంతమంది మహిళలు మంచి ప్రోడక్ట్స్ చేసినా కూడా వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో వాళ్ళకి తెలియటం లేదు, వాటిని వేరే ప్రాంతాలకు ఎలా తీసుకువెళ్లాలో తెలియటం లేదు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ మీరు చేసినటువంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ చిన్నవి ఆ సమృద్ధి సెంటర్ లో మీరు అక్కడే చూపించే విధంగా ఈజీ మార్ట్ తో టైఅప్ అయ్యాం. వాళ్ళు ఇక్కడే కాకుండా ఆన్లైన్ లో మీ వస్తువులన్నిటినీ కూడా వాళ్ళ వెబ్సైట్ లో పెడుతున్నారు. వాళ్ళకి దేశవ్యాప్తంగా అనేక స్టోర్స్ ఉన్నాయి, దాని ద్వారా మీకు అనుసంధానం అవుతుంది. రెండోది పోస్ట్ ఆఫీస్ ని కూడా అక్కడే పెట్టాం. అంటే మీ వస్తువులు ఎవరన్నా కొంటే మీరు అక్కడ పోస్ట్ ఆఫీస్ కు వెళ్తే దేశ విదేశాల్లో ఆ వస్తువులన్నిటినీ కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా బయటికి పంపించేటువంటి సామర్థ్యాన్ని కూడా ఈ సెంటర్ లోకి తీసుకొని వచ్చాం. ఇదే విధంగా మీకు ఇక్కడ చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాం, ట్రైనింగ్ కోర్సెస్. అంటే మీరు ఒక కంపెనీని ఎలా స్టార్ట్ చేయాలన్నా, దాని ఆదాయ వ్యయాలు ఎలా చూసుకోవాలనుకున్నా, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనుకున్నా, వాటన్నిటిలో కూడా కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అన్ని ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి వ్యక్తులను కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి టైఅప్ చేశాం. కాబట్టి మీలో ఎవరైనా సరే మహిళలు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని ఉన్నా, మీలో ఎటువంటి సృజనాత్మకత ఉండి నేను ఇది చేయగలను అనేటువంటి నమ్మకం మీలో ఉన్నా కూడా ఆ కేంద్రానికి వెళ్తే మిమ్మల్ని చేయబట్టుకొని మీకు అన్ని చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు చాలా మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీకు దాదాపుగా 10 కోట్ల రూపాయల ఒక చేబ్రోలు మండలంలోనే డ్వాక్రా మహిళలకి ఈ రోజున చెక్కులు అందించబోతా ఉన్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.